రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. బండి భగీరథ్కు 2 ఉరిశిక్షలు పడతాయి అన్న ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం ఏందంటే, తమిళనాడులో నిన్న ఒక కోర్టు ఇటువంటి పోక్సో కేసులోనే ఒక నిందితుడికి 2 ఉరిశిక్షలు, డబుల్ డెత్ పెనాల్టీ అంటారు దీన్ని. డబుల్ డెత్ పెనాల్టీ విధించింది. సో, ఇదిప్పుడు చర్చకి దారితీస్తుంది. ఎందుకంటే అది కూడా సిమిలర్ కేసు. ఆహ్, ఈ ఈయనకి బండి భగీరథ్‌కి పోక్సోలో 5 రెడ్ విత్ 6 అనే ఒక సెక్షన్ కింద కేసు పెట్టారు. అంటే 6 అనేది ఆహ్, డెత్ పెనాల్టీ కూడా వేయొచ్చనమాట దాంట్లో. సో, ఆ ప్రొవిజన్ దాంట్లో ఉంటది. అంటే అగ్రెసివ్ పెనెట్రేటివ్ సెక్స్, దాని డెఫినిషన్ ఏమో సెక్షన్ 5 చెప్తుంది. దానికి సంబంధించిన పనిష్మెంట్ ఏమో సెక్షన్ 6 పోక్సోలో చెప్తుంది. అది బండి భగీరథ్ మీద కూడా ఉంది. అందుకని ఇప్పుడు తమిళనాడులో పోక్సో కేసులో డబుల్ డెత్ పనిష్మెంటు పెనాల్టీ కోర్టు విధించింది. ఆ నేపథ్యంలో ఇక్కడ కూడా ఇప్పుడు చర్చ మొదలైంది. బండి భగీరథ్‌కు కూడా సివియర్ పనిష్మెంటు ఇచ్చే అవకాశం ఉందా అనే చర్చ మొదలైంది. సో, అసలు తమిళనాడులో కేసేంటి? ఆ కేసులో డబుల్ డెత్ పనిష్మెంట్ ఎందుకిచ్చారు? ఇలాంటివి ఇండియాలో గతంలో ఎప్పుడైనా ఇచ్చారా? ఇంత మామూలుగా మనకి డెత్ పెనాల్టీ అంటేనే వెరీ సివియర్. ఎప్పుడూ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసుల్లో మాత్రమే డెత్ పెనాల్టీ, మరణశిక్ష అనేది ఉంటుంది. కానీ ఇక్కడ 2 మరణశిక్షలు ఒకే కేసులో 2 మరణశిక్షలు ఎలా విధించారు? దానికి దారితీసిన పరిస్థితులేంటి? అదొకటి. రెండవది, చాలా వండర్‌ఫుల్‌గా పోలీసులు గానీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గానీ, కోర్టు గానీ, ఈ 3 వ్యవస్థలు చాలా బాగా పనిచేశాయి. కేవలం క్రైమ్ జరిగిన 77 రోజుల్లో తీర్పొచ్చేసింది. ఇది చాలా అరుదైన సంఘటన, అపూర్వమైన సంఘటన. ఇంత ఫాస్ట్‌గా ఒక క్రైమ్‌లో శిక్ష పడడం అనేది ఈ మధ్య కాలంలో జరగలేదు. సో, అసలు ఈ కేసేంటి? దీని వివరాలేంటి? తెలుసుకొని తర్వాత బండి భగీరథ్‌కి ఏం జరగచ్చనేది వద్దాము. ఈ కేసేందంటే మార్చి 10వ తేదీన తమిళనాడులో తూత్తుకుడి జిల్లాలో ఒక వేదాంతం అనే ఒక గ్రామంలో 12వ క్లాస్ చదువుకుంటున్న 17 ఏళ్ల అమ్మాయిని ఇంట్లో 250 మీటర్ల దూరంలో ఆ అమ్మాయి ఇంటికి దగ్గరలో ఆడుకుంటున్నప్పుడు సడన్‌గా అమ్మాయి మిస్ అయింది. ఆ తర్వాత అమ్మాయి ఏమైందో తెలీదు. మరుసటి రోజు మార్చి 10న ఈవినింగ్ 5 గంటలకు జరిగితే, మరుసటి రోజు 11 గంటలకి వాళ్ళ ఇంటి సమీపంలోనే ఉన్న పొదల్లో ఆమె శవం దొరికింది. దాంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు, బంధువులు ఆ శవాన్ని తీసుకొని ధర్నా అవన్నీ కూడా చేశారు. ఇంత దారుణంగా ఈమెను రేప్ చేసి చంపిన హంతకులని పట్టుకోవాలని చెప్పి ప్రొటెస్టులు జరిగాయి. అప్పుడు అక్కడ కొలత్తూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వాళ్ళకి అసలు ఏమీ ఆధారాలు కానీ బిగినింగ్‌లో దొరకలేదు. దాంతో ప్రెజర్ పెరిగింది. పెరిగిన తర్వాత దీన్ని అమ్మాయి మైనర్ కాబట్టి ఆల్రెడీ బిఎన్ఎస్ 104 మర్డరు, అలాగే 127 రాంగ్‌ఫుల్ కన్ఫైన్మెంట్, ఈ 2 సెక్షన్లు పెట్టారు. అలాగే పోక్సోలో సెక్షన్ 6 పెట్టారు. అంటే రేప్ అండ్ మర్డర్ కింద. ఈ 2 సెక్షన్లు పెట్టి వాళ్ళు వెతకడం మొదలుపెట్టారు. కొన్ని స్పెషల్ టీములు ఫామ్ అయ్యి ఒక సీసీటీవీలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా అదే టైంలో 2 వీలర్‌లో పోతా ఉండడం వాళ్ళకి కనపడింది. దాంతో ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఆ వ్యక్తిని విచారించారు. విచారిస్తే అతను కన్ఫెస్ చేశాడు, నేనే చేశానని. అతనికి సహాయం చేసిన ఇంకొక వ్యక్తి కూడా పట్టుకున్నారు. వాళ్ళిద్దరూ దొరికారు. తర్వాత వాళ్ళను కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు. రిమాండ్ కోర్టు ఇచ్చింది. సో, ఆ అబ్బాయి పేరు కార్తిక్. రిమాండ్ ఇచ్చిన తర్వాత వితిన్ 21 డేస్‌లో, అంటే 10న మర్డర్ జరిగితే 31కి వీళ్ళు ఛార్జ్‌షీట్ పెట్టేశారు. చాలా వేగంగా పెట్టినట్టు ఇది. ఎందుకంటే 1150 పేజీల ఛార్జ్‌షీట్‌ని 21 రోజుల్లో తయారు చేసి పెట్టారు. దీని ఐఓ అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సుందర్ పాండియన్
చాలా నైట్ అండ్ డే పనిచేస్తాడని చెప్తున్నారు. పెట్టారు. దీంట్లో 19 మెటీరియల్ ఆబ్జెక్ట్స్‌ని ప్రొడ్యూస్ చేయగలిగారు. అలాగే 117 డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్‌ని దీంట్లో పెట్టారు. అలాగే దాదాపు 71 మంది సాక్షులను కూడా దీంట్లో తీసుకున్నారు. దీన్ని ఎల్లమ్మాల్ అనే ఒక ఏకమ్మాల్ అని ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ చాలా స్ట్రాంగ్‌గా ఈ కేసుని ప్రెజెంట్ చేశారు. సో, చాలా పకడ్బందీగా ఈ కేసుని చేసి ఫాస్ట్ ట్రాక్ ఇది స్పెషల్ కోర్ట్ అనమాట తూత్తుకుడిలో పోక్సో కోర్టు. మనకు తెలుసు పోక్సో చట్టం కింద స్పెషల్ పోక్సో కోర్టులు ఉంటాయి. అందులో కూడా పోక్సో కోర్టు అయినప్పటికీ దాన్ని ఒక ఫాస్ట్ ట్రాక్‌గా నడిపించాలని చెప్పి కోర్టు కూడా కేవలం 54 రోజులే ట్రయల్ జరిగింది. 54 రోజుల్లోనే తీర్పు ఇచ్చేశారు. అంటే క్రైమ్ జరిగిన 77 రోజుల్లోనే తీర్పు వెలువరించారు జడ్జి. సో, ఆ జడ్జి పేరు మిస్టర్ బ్రీత్, సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి మిస్టర్ బ్రీత్ అనే పేరుతో మ్యాజిస్ట్రేటు తీర్పిచ్చారు. సో, ఈ తీర్పు డబుల్ డెత్ పెనాల్టీ ఇచ్చారు. అంటే 2 కౌంట్స్ అంటారు. అంటే 2 కౌంట్స్ అంటే ఒకటి బిఎన్ఎస్ కింద 104 కాబట్టి దాంట్లోను పోక్సోలోను 2 చట్టాల కింద 2 మరణశిక్షలు వేశారు. మామూలుగా అయితే చాలామందికి అనుమానం వస్తుంది. ఒక మరణశిక్ష వేస్తే చాలు కదా! మరణశిక్ష అంటే ఒక దాంట్లో చంపేస్తారు. మళ్ళీ చంపేసినాక రెండోది ఎందుకని? కానీ ఇక్కడే ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. గతంలో కూడా కొన్నిసార్లు మనకి 2010లో కడలూరులో తమిళనాడులోనే డబుల్ డెత్ పెనాల్టీ వేశారు. అలాగే 2015లో మహారాష్ట్రలో ఒక డెత్ పెనాల్టీ వేశారు. అలాగే 2020లో తమిళనాడులో పుదుకోటై అక్కడ కూడా డెత్ పెనాల్టీ వేశారు. 2025లో 2 సార్లు గుజరాత్లో డబుల్ డెత్ పెనాల్టీ వేశారు. సో, అంటే ఆ రకంగా మనకి 4, 5 సార్లు డబుల్ డెత్ పెనాల్టీలు ఆల్రెడీ ఇటీవల కాలంలోనే వేస్తున్నారు. ఈ డబుల్ డెత్ పెనాల్టీ అనేది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసుల్లో, అది కూడా పోక్సో లాంటి కేసులు ఉన్నప్పుడు పడుతుంటాయి. మామూలుగా అయితే మర్డర్ కేసులు మనకి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ హత్య కేసుల్లో మరణశిక్షలు పడతాయి. మరణశిక్ష లెక్కేసుకుంటే మనం 2016 నుంచి 25 వరకు 1279 మందికి 822 కేసుల్లో మరణశిక్ష పడింది. కాకపోతే ఇవన్నీ ఏంటంటే మేజిస్ట్రేట్ కోర్టులు మరణశిక్షలు వేసినప్పుడు హైకోర్టులు జనరల్గా వాటిని లైఫ్గా కన్వర్ట్ చేసేయడం జరుగుతుంటుంది. అంటే యావజ్జీవ కారాగార శిక్షగా కన్వర్షన్ జరిగిపోతుంటాయి. కింది కోర్టులు జనరల్గానే స్ట్రిక్ట్గా ఉంటాయి, స్ట్రింజెంట్ పనిష్మెంట్లు వేస్తాయి. పై కోర్టులలోనే వాళ్ళు కొంత మొత్తం పరిశీలించి తర్వాత వాటిని మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తారు. అయితే ఇక్కడ డబుల్ డెత్ పెనాల్టీ వల్ల ఉపయోగం ఏంటి అనుకున్నప్పుడు, ఒక డెత్ పెనాల్టీ అనుకోండి, దాంట్లో రేపొద్దున సుప్రీంకోర్టు వరకు అప్పీల్ చేసుకోవచ్చు. సుప్రీంకోర్టులో కూడా డెత్ పెనాల్టీ కన్ఫర్మ్ అయినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే క్షమాభిక్ష కోసం అభ్యర్థిస్తారు, రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం. ఇప్పుడు డబుల్ డెత్ పెనాల్టీలో ప్రాబ్లం ఏంటంటే, ఒక డెత్ పెనాల్టీలో క్షమాభిక్ష వచ్చినా కూడా మరణశిక్ష అమలు అయిపోతుంది. అంటే 2 సార్లు క్షమాభిక్షలు తీసుకోవాలి. అది మోర్ డిఫికల్ట్ అనమాట. ఎందుకంటే అంత రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసుల్లో మాత్రమే వేస్తారు. ఎందుకంటే 17 ఏళ్ల అమ్మాయిని తీసుకెళ్ళి ఈ అబ్బాయి అతి దారుణంగా అమ్మాయిని రేప్ చేసి చంపి ఆ పొదల్లో పడేశాడు. కాబట్టి ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసుగా పరిగణించి డబుల్ డెత్ పెనాల్టీ విధించింది. ఇప్పుడు ఇది బండి భగీరథ్ విషయంలో వర్తిస్తుందా అంటే వర్తించదు. ఎందుకంటే బండి భగీరథ్ది కేవలం రేపు మాత్రమే ఆయన మీద ఆరోపణలు. ఈ సెక్షన్ 6 అయితే ఉంది ఆయన మీద, దాంట్లో మర్డర్ లేదు. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ప్రాసిక్యూషన్కి కౌంటర్గా డిఫెన్స్ ఆర్గ్యుమెంటు కోర్టులో మనం చూసాం మొన్న, ముందస్తు బెయిల్కి సంబంధించిన ఆర్గ్యుమెంటు. అందులో ఏంటంటే ఆ అమ్మాయి కూడా వాలంటరీగా ఇతనితో స్నేహం చేసింది. ఆ అమ్మాయి ఒక 2 రోజుల వ్యవధిలో 8 గంటల సేపు ఫోన్ మాట్లాడినట్టు చూపించారు.
అట్లాగే గంటల సేపు చాటింగ్ చేసింది ఈ అబ్బాయితో. ఆ అమ్మాయి వాలంటరీగా విజయవాడ, అరుణాచలం, తిరుపతి ఇలాంటి ప్లేసులకి ఇతనితో కూడా వెళ్ళింది. అట్లాగే ఆ రోజు కూడా ఆ అమ్మాయి డిసెంబర్ 31 కూడా 2 రోజుల పాటు ఇతనితో ఉంది. ఇవన్నీ కన్సిడర్ చేస్తారు కోర్టులు. కన్సిడర్ చేసి ఇక్కడ ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ఏదో బలవంతంగా పట్టుకొని కాదు. ఆ అమ్మాయి కూడా వాలంటరీగా ఇతనితో స్నేహం చేసింది. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలుసు. వాళ్ళ తల్లి కూడా ఆ అమ్మాయి వాళ్ళ తల్లి తనని బగ్గీ అని పిలవడం, తర్వాత ఇతనికి గోరుముద్దలు తినిపించడం ఇలాంటి వీడియోలు కూడా ఉన్నాయి. ఇవన్నీ రేపు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో అథెంటిసిటీని కూడా పరిశీలిస్తారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఈ అబ్బాయికి హ్మ్, మినిమమ్ జైలు శిక్ష 10 ఏళ్ళు మినిమమ్ పడే అవకాశం ఉంది. అంతకంటే లైఫ్ పడే అవకాశం లేదు. మరణశిక్ష వేసే అవకాశం అస్సలు లేదు. తమిళనాడు కేసు ఒక ప్రత్యేకమైంది. ఒక పెక్యులర్ కేస్ అది. అది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్ కాబట్టి దాంట్లో పడింది. అదే రకంగా భగీరథకి పడుతుందనేది అబద్ధం. అనేక పోక్సో కేసులు జరుగుతుంటాయి. అన్ని కేసుల్లోనూ మరణశిక్షలు పడవు. అట్లాగే అన్ని కేసుల్లో కూడా లైఫ్ కూడా పడవు. జనరల్‌గా 10 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ ఎక్కువగా పడుతుంటాయి. రెండోదేందంటే అనేక సార్లు హైకోర్టులో ఆల్రెడీ చెప్పాయి. అమ్మాయిల సెక్సువల్ ఏజ్‌ని 16కి తగ్గించండి. ఎందుకంటే అమ్మాయిలే సెడ్యూస్ చేస్తున్నారు అబ్బాయిల్ని. అంతా అయిపోయినాక అమ్మాయిల తల్లిదండ్రులు అబ్బాయిల మీద పోక్సో కేసులు పెట్టేస్తున్నారు. దీనివల్ల అబ్బాయిల జీవితాలు నాశనం అయిపోతున్నాయని అనేక సార్లు అనేక హైకోర్టులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్పీల్ చేశాయి వయసును తగ్గించమని. కానీ సుప్రీంకోర్టు దీన్ని ఒప్పుకోవట్లేదు. అట్లాగే బీజేపీ ప్రభుత్వం కూడా దీన్ని ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు సంజయ్ కొడుక్కే ఇది జరిగింది కాబట్టి మరి బండి సంజయ్ చొరవ తీసుకొని హోంశాఖ ఆయన ఉన్నాడు కాబట్టి ఈ సెక్సువల్ ఏజ్‌ని అమ్మాయిల సెక్సువల్ ఏజ్‌ని తగ్గిస్తారా లేదా అనేది చూడాలి.